ఆర్సెలార్ మిట్టల్ మరియు నిప్సాన్ స్టీల్ సంయుక్త ఆధ్వర్యంలో దేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్ను నక్కపల్లిలో స్థాపించడం శుభ పరిణామమని ప్రభుత్వ విప్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు హర్షం వ్యక్తం చేశారు. ఈ నెల 23న చంద్రబాబు నాయుడు నక్కపల్లిలో భూమి పూజ చేసి గేమ్ చేంజర్ అయ్యారని, దీంతో సుమారు 55,000 మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ఎమ్మెల్యే అన్నారు. స్టీల్ ప్లాంట్కు మొత్తం వ్యయం 1,35,964 కోట్లు కాగా తొలి దశగా 80,000 కోట్లు వెచ్చించడం జరుగుతుందని తెలిపారు. గత ప్రభుత్వంలో ఉద్యోగాలు కంపెనీలు రాకుండా చేశారని, ఈ ప్రభుత్వంలో పెట్టుబడుల వరదతో పాటు ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా లభిస్తున్నాయని గణబాబు తెలిపారు. నారా లోకేష్ గారి కృషితో చంద్రబాబు నాయుడు గారిపై ఉన్నటువంటి నమ్మకంతో ఈ రాష్ట్రంలో అనేక పెట్టుబడులు వస్తూ ఉన్నాయి. మీ అందరూ చూశారు. అందులో ఉత్తరాంధ్రలో ప్రధానంగా విశాఖపట్నానికి ఇప్పటికే ఐటీ సెక్టార్లో అనేక కంపెనీసు వాళ్ళ కార్యకలాపాలు కూడా స్టార్ట్ చేయడం తెలుసు. గూగుల్ లాంటి ఒక పెద్ద సంస్థని, ప్రపంచంలోనే ప్రత్యేక గుర్తింపు కలిగినటువంటి సంస్థ గూగుల్, అలాంటి సెంటర్ని కూడా విశాఖపట్నానికి రప్పించడంలో కృతకృత్యులు అవటమే కాకుండా గత పాలకులు చేసినటువంటి అస్తవ్యస్త పాలన, కొత్త పరిశ్రమలు రావటానికి చేసిన కృషి జీరో, ఉన్న పరిశ్రమలన్నీ కూడా పారిపోయే పరిస్థితి తీసుకొచ్చినటువంటి సంగతి నుంచి మనము ఈరోజు రాష్ట్రానికి పెట్టుబడుల వరదగా ఈరోజు అటు దావోస్ వెళ్ళినా, లేకపోతే విశాఖలో భాగస్వామ్య ఒప్పందాలు చేసినా, అనేక ఎంఓయూలు చేసుకున్నటువంటి ఫలితం మనం ఈరోజు చూస్తున్నాం. ఇందులో ప్రధానంగా ఉత్తరాంధ్ర ముఖ చిత్రాన్ని మార్చేటువంటి, అంటే గతంలోనే ఒక్క స్టీల్ ప్లాంట్ ఏర్పాటుతో విశాఖపట్నం ఉత్తరాంధ్ర ఒక పెద్ద పరిశ్రమ రావటం ద్వారా పెద్ద ఎత్తున ఉపాధి, డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఉపాధితో పాటు ప్రభుత్వాలకి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఆదాయ వనరుగా ఉండేటువంటి అలాంటి సంస్థని ఆర్సీఎల్ఆర్, నిప్పాన్ కలిపి ఆ స్టీల్ కంపెనీలు ఈరోజు విశాఖపట్నం జిల్లా పూర్వపు జిల్లాలో నక్కపల్లిలో 1వ తారీఖున భూమి పూజ చేసే సందర్భంలో చంద్రబాబు నాయుడు గారి, ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఒక గేమ్ చేంజర్ అనే చెప్పాలి. స్టీల్ ప్లాంట్తో, వైజాగ్ స్టీల్ ప్లాంట్తో ఎంత అభివృద్ధి ప్రాంతం జరిగిందనేటువంటిది నేను కూడా ప్రాక్టికల్గా చూస్తూ ఎదిగాను. ఆ ప్రాంతానికి శాసనసభ్యునిగా 99లో ప్రాతినిధ్యం వహించాను. మా నాన్నగారు కూడా సమితి ప్రెసిడెంట్గా ఆ ప్రాంతంలో ఆ రోజు ఇనీషియల్ స్టేజ్లో, అంటే భూమి ఎక్వైర్ చేసే టైంలో, ఆ తర్వాత వారు కూడా శాసనసభ్యులుగా ఆ ప్రాంతం చేయడం జరిగింది. నేను కూడా చూస్తూ కూడా మా పారిశ్రామిక ప్రాంతాన్ని ఆనుకుని ఉన్నటువంటి ప్రాంతమే. సో ఇతడిగా ఎక్కువ మంది, అంటే డైరెక్ట్గా ఇండైరెక్ట్గా దానిపైన ఆధారపడేటువంటి కుటుంబాలు అనేకం ఉంటాయి. ఆ రకంగా ఈరోజు దానికంటే భారతదేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్గా 17.8 మెట్రిక్ టన్నుల కెపాసిటీతో, ప్రొడక్షన్ కెపాసిటీతో నిర్మాణం కాబోతా ఉంది. 1,35,000 కోట్ల భారీ పెట్టుబడి రాబోతోంది. అందులో ఫస్ట్ ఫేజు 80,000 కోట్ల పెట్టుబడి, 2,200 ఎకరాలు దీనికోసం భూమి ప్రత్యేకంగా కేటాయించడం జరిగింది. 2029కి పూర్తి చేసి, అంటే ఫస్ట్ ఫేజ్ పూర్తి చేసే లక్ష్యంతో అనుమతులు ఇవ్వటం, ఈరోజు ఆ పనులు ప్రారంభం జరిగే క్రమంలో ప్రజలందరితో ఈ అంశాన్ని షేర్ చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు సమావేశం పెట్టడం జరిగింది. ఇదే కాకుండా ఈరోజు పారిశ్రామిక ప్రాంతం ముఖ్యంగా ప్రగతికి
ఉపయోగపడే అంశాలు మన అందరికీ తెలుసు. ఒక లాజిస్టిక్స్ హబ్గా ఉంది విశాఖపట్నం, పోర్ట్ సిటీగా. లాంగెస్ట్ కోస్ట్ ఉంది, అంటే సముద్ర తీరం ఉంది. ఆ సముద్ర తీరాన్ని మనం పెట్టుబడులని ఆకట్టుకునే క్రమంలో ఏ రకమైనటువంటి పరిశ్రమలకి స్కోప్ ఉంటుందో వాటన్నిటిపైన దృష్టి పెట్టడం జరిగింది. ఇప్పటికే ఉత్తరాంధ్రలో పారిశ్రామిక అభివృద్ధికి సంబంధించి ఎర్త్ మూవర్స్ 1234 కోట్ల రూపాయలతో ఎర్త్ మూవర్స్ వారు పెట్టుబడి పెడుతున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఫుడ్ ప్రాసెసింగ్లో వాళ్ళు కూడా 784 కోట్లు పెట్టుబడి పెడుతున్నారు. బీక్యూ టెక్స్టైల్స్ అప్రెల్ రంగం, మీకు గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు, నేను కూడా శాసనసభ్యులు ఉన్నప్పుడు గాజువాకలో అప్రెల్ పార్క్ పెట్టాం, టెక్స్టైల్ ఇండస్ట్రీని ప్రమోట్ చేయడానికి ఆ రోజు ఇవ్వడం జరిగింది. దాంట్లో అట్లాగే భవిష్యత్ ప్రాజెక్టులు కూడా మన వైపు గ్రీన్ హైడ్రోజన్ కానీ, క్లీన్ టెక్ మ్యానుఫ్యాక్చరింగ్ సిటీని కానీ, ముఖ్యంగా మెడ్టెక్ గతంలో కూడా తెలుసు మేము